గాలిలో మేడలు కట్టడం, గ్రాఫిక్స్ చూపించి నిజమని నమ్మించడం, ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోంది. మద్యం కుంభకోణానికి మూల విరాట్గా వెలుగొందుతున్న చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంపై ప్రతిరోజు విష ప్రచారం చేస్తూనే ఉంది. తాజాగా ఆధారాలే లేని మద్యం కేసును సృష్టించింది. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల్ని, అసలు సంబంధమే లేని వ్యక్తుల్ని కేసులో ఇరికిస్తోంది. ఏపీలో సరికొత్తగా మద్యం కుంభకోణానికి తెరతీసిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను, అసలు ప్రభుత్వంతో రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తుల్ని అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తోంది. కేసులు పెట్టి జైళ్లకు పంపుతోంది. దీనిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వాలు ఏవి శాశ్వతం కావని, మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీటన్నిటికీ ధీటుగా బదులిస్తామని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించింది. ధరలు పెంచి అమ్మకాలు తగ్గేలా చేసింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే మద్యం అమ్మకాలు ప్రైవేటీకరించి దోపిడీకి రాచబాటలు వేసింది. వీధి వీధిన బెల్ట్ షాపులు రాష్ట్రమంతా తెరుచుకున్నాయి. మద్యం ఏరులై పారుతోంది. అదే సమయంలో ప్రతి షాపు నుంచి నెలకు ₹1,00,000 చొప్పున అమరావతికి అందుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా జిల్లాల నుంచి 1,200 కోట్లు అమరావతిలోని చినబాబుకు వెళుతున్నాయని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. 100 కోట్ల రూపాయలు నెలకు, సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతోంది. ఇది కాదు అని ఏ అధికారైనా సరే, ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా సరే ధైర్యంగా వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమను. ప్రతి బ్రాంతి షాపు నుంచి ₹1,00,000 పోతుందా లేదా, అమరావతి చేరుతుందా లేదా, అందరూ కలిసి అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకుంటున్నారా లేదా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరగని లిక్కర్ స్కామ్ ను సృష్టించి అక్రమ అరెస్టులు సాగించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయించమని ఆమె డిమాండ్ చేశారు. ఈ బెల్ షాప్స్ ఇంతగా పెంచేశారు కదా, దాని వెనుకున్న స్కామ్ మీద మీరు దర్యాప్తు చేయండి. గతంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, లేదా ఫైబర్ నెట్ స్కామ్ మీద దర్యాప్తు చేయండి, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ మీద దర్యాప్తు చేయండి. ఇవన్నీ వదిలేసి లేని స్కామ్ ని సృష్టించి ఇలా కక్ష సాధింపు చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం? చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏమి చేశామో చెప్పుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజానాథ్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మద్యం కుంభకోణం పేరుతో పలువురు వ్యక్తుల్ని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారాయన. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను, పరాజయంగాను, అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు మద్యం కుంభకోణం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ అరెస్టులు, కేసులపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. కక్ష సాధింపుల్లో భాగంగానే గత ప్రభుత్వంలోని వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.